మహోన్నతుడైనటువంటి మా ప్రియ పరిశుద్ధుడా, మీ మహోన్నతమైన ఘనమైన పరిశుద్ధ నామమునకు వందనాలు. మరి కుమారు ఈ మండల కాల శిలువ శ్రమల ధ్యాన గుడికలో మరి విశేషంగా నాయన ఈ 11వ దినములోనికి మమ్మను నడిపించిన మీ ప్రణాళిక కొరకు స్తోత్రాలు. ఒక రోజు ఒక్కొక్క అవయవమును గురించి, దాని యొక్క అవిధేయతను గురించి, మేము కలిగి ఉండాల్సిన విధేయతను గురించి మాతో మాట్లాడుతున్నారు. అయ్యా, మీరు మాకు ఈ శరీరం ఇచ్చింది మిమ్మల్ని మహిమపరచడానికి, ఈ అవయవాలు ఇచ్చింది మీకు కీర్తిని కలుగు చేసి ఘనపరచడానికి. ఈ సత్యమును విస్మరించిన ఆయన విశ్వాసమందు భ్రష్టులమై మా శరీరమును అందులో అవయవములను మా యొక్క లోక ఆశల కొరకు వాడుతూ భ్రష్టులమైపోతున్న ఈ సమయంలో మరి ఒక మారు అయా మీరు శిరస్సైండుగా మేము అవయవములమైన మన సత్యాన్ని క్రీస్తు శరీరమందు మేమందరము ఆయా రీతుల వాడబడు అవయవాలుగా ఉన్నామని మీరు మాకు జ్ఞాపకం చేసిన రీతిగా మమ్మను మీ అవయవాలుగా మీ మహిమ కొరకు మలుచుకొని వాడుకున్నట్టుకు సహాయం చేయండి. ఈరోజు 11వ దిన ధ్యానం కొరకు సిద్ధపడుతున్నాం. నా మాటలు నిష్ప్రయోజనకరములు ఆయన, మీరు మాట్లాడటం నాకు ఆశీర్వాదకరం, అది అవసరం కూడా. మానవాత్మను మరుగుపరిచి, మానవ స్వరమును మరుగుపరిచి, మహిమ కలిగిన మీ శుద్ధాత్మ సహాయము, మనోహరమైన మీ స్వరం ఈ రాత్రి వేళ మాకు అనుగ్రహించి మమ్మల్ని మీ చిత్తానుకూలుగా మలుచుమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని చేరివచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ మండల కాల శిలువ శ్రమల ధ్యాన కొడుకులు మరి విశేషంగా 11వ దినములోనికి నడిపించబడ్డాం. దేవుని కృపను బట్టి మరి ప్రారంభ దినం మొదలుకొని 10 దినాలు ఇటే గడిచిపోయాయి. ఈ 10 దినాలు మన జీవితంలో అనేక ఆత్మీయ సత్యాలు అంశాల ద్వారా దేవుడు దర్శిస్తూ ఉన్నాడు, మనల్ని బలపరుస్తున్నాడు, ఆయన స్వరాన్ని వినిపిస్తున్నాడు. మన అవయవముల చేత దేవునికి ఏ రీతిగా అవిధేయులం అయిపోతున్నామో, మన అవయవములను దేవునికి మహిమకరంగా ఎలా మలుచుకోవాలో, ఈ సంగతుల గురించి అనేక విషయాలు మనము ఈ సమయాన్ని బట్టి మనం మాట్లాడుకుంటున్నాం. ఈరోజు తిరిగి మొదటి భాగాన్ని ముగించుకొని ఈ 4 భాగాల ప్రయాణంలో 2వ భాగం అనగా 11వ దినములోనికి మనం నడిపించబడుతున్నాం. వీళ్ళ ఏర్పరచబడినటువంటి వాక్య భాగములు సామెతల గ్రంథం 18వ అధ్యాయం 20 వచనం నుంచి 24 వచనాలు. రెండవదిగా యాకోబు పత్రిక 3వ అధ్యాయం మొదటి 10 వచనాలు. అంశము నాలుక. ఏర్పరచబడినటువంటి మూలవాక్యాన్ని చదువుకొని ధ్యానంలోనికి త్వరగా నడిపించబడదామండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 5-6 వచనాలు. అలాగే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులుబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములు ఉంచబడిన పాప ప్రపంచమైన సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయొచ్చు. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. ప్రభునందు ప్రియులారా, నాలుక దీనిని గురించి మనకు తెలియని సంగతి విషయము అంటూ ఏమీ లేదు. నాలుక ఏమిటో, దాని పని ఏమిటో, దాని యొక్క ప్రయత్నం ఏమిటో, దాని యొక్క విశ్వరూపం ఏమిటో మనకి బాగా తెలుసు. అలాంటి నాలుకను గురించి యాకోబు ఇంచుమించుగా ఒక అధ్యాయములో సగభాగాన్ని కేటాయిస్తున్నాడు. యాకోబు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరులలో ఒకడు. మరియమ్మ తల్లికి ప్రభు పరిశుద్ధాత్ముని చేత ప్రథమ సంతానం అయితే, యేసు వలన కలిగినటువంటి శారీరక సంబంధమైనటువంటి సంతానం మిగిలిన వారు, అందులో ఒకడు యాకోబు. ఈయన మొదట ఆయన సహోదరుల్లో ఎవ్వరూ కూడా ఆయన అంగీకరించలేదు, విశ్వసించలేదు. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత పునరుద్ధాన అనంతరము వారు ప్రభునందు విశ్వాసం ఉంచి బహుబలముగా గొప్పగా వాడబడినటువంటి వారుగా మనకి కనిపిస్తున్నారు. యాకోబు ఈ పత్రికను చాలా అద్భుతంగా మొదలు పెడుతూ ఉంటాడు. ఈయన నాలుక గురించి రాయబోతున్న ఈ యొక్క అంశానికి ముందుగానే తన నాలుకను చాలా జాగ్రత్తగా వాడడం మొదలు పెడుతున్నాడు. ఒక పెద్ద ఆఫీసర్, మన అన్నయ్య, మన తమ్ముడు, ఒక పెద్ద పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి, మన అక్కో ఒక చెల్లు అయి ఉంటాయి. మనం నాలుకతో మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే చాలా ప్రగల్భాలు పలుకుతూ ఉంటాను.
అసలు ఎవరు కూడా మన ఫ్యామిలీలో ఒక హై పొజిషన్లో లేకపోయినప్పటికీ నాకు ఆళ్ళ తెలుసు, నాకేళ్ళు తెలుసు అని అనవసరమైనటువంటి ప్రగల్భాలు పలుకుతూ ఉంటాం. ఇక్కడ సాక్షాత్తు లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తనకు అన్న, అంతే కదండి, మరియ తల్లి గర్భమున పుట్టడం చేత యాకోబు యేసుక్రీస్తు ప్రభువారికి ఏమయ్యారు? ఒకవేళ పొరపాటున మనమే ఆ కాలంలో ఉండి ప్రభువుకు తమ్ముళ్ళము, చెల్లెళ్ళము, అక్కలము ఛాన్స్ లేదు కానీ తమ్ముళ్ళము, చెల్లెళ్ళము అయితే ఏమై ఉండేది ఏమో మనకే తెలియదు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, ఒక మాట ఒక వ్యక్తి చెబుతున్నాడంటే ఆ వ్యక్తి ఆ మాటను పాలించేవాడై ఉండాల్సినటువంటి అవసరం చాలా. యాకోబు తన పత్రిక రాస్తూ మొదటి వచనంలో దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు, ఈ అడ్రస్ చేయడం అనేది యాకోబు యొక్క విధేయతతో కూడినటువంటి నాలుక, దాని యొక్క మాట తీరును సూచిస్తుంది. మనకు ఎవరైనా తెలుసుంటే మన నాలుక మడతడిపోదు. ఎలా మాట్లాడతామో, ఎలా ప్రవర్తిస్తామో, ఎలాంటి అతిశయం కలిగి ఉంటామో ఎవరికి తెలియదు. ఇప్పటివరకు ధ్యానం చేసుకున్న అవయవాలన్నీ నెత్తికి కూర్చుంటాయి. కానీ ఇక్కడ సాక్షాత్తు లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుకు సొంత గర్భాన్ని పుట్టినటువంటి తన తమ్ముడైనటువంటి యాకోబు వివరాస్తుంటే తెలుసా? యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరుడైనటువంటి యాకోబని కానీ, యేసుక్రీస్తు ప్రభు యొక్క తమ్ముడైనటువంటి యాకోబని కానీ రాయటం లేదు. అక్కడ ఈ దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన ప్రభువును, అలాగే ప్రభు అని కీర్తిస్తూ పలుకుతూ తన్ను తాను దాసునిగా ప్రభు పాదాల చెంత పెట్టుకుంటున్నాడు. ఇది యాకోబు యొక్క నాలుక యొక్క సంస్కారం అనమాట అండి. ప్రియులారా, సంస్కారవంతంగా ఉండాలని చాలాసార్లు చెప్పుకుంటాం. నిజానికి ఉండాల్సిన సంస్కారం దేనికో తెలుసా? నిజమైనటువంటి సంస్కారం ఉండాల్సింది దేనికంటే మన నాలుక ఉండాలి. సంస్కారవంతమైనటువంటి నాలుక సంస్కారవంతమైనటువంటి ప్రవర్తనకు ఆధారం అవుతుంది. ఇక్కడ యాకోబు ఎంత సంస్కారవంతంగా మాట్లాడుతున్నాడు, ఎంత సభ్యతగా మాట్లాడుతున్నాడు, ఎంత విధేయతతో మాట్లాడుతున్నాడు, ఎంత వినయముతో, తగ్గింపు స్వభావముతో ఒక రిలేషన్షిప్ ప్రభుతో కలిగి ఉన్నప్పటికీ తను తాను ఎంత ఆయన అధికారమునకు, ఆయన దైవత్వానికి లోబడుతూ మాట్లాడుతున్నాడో మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ పదముతోనే నాలుకను ఎలాగూ ఉపయోగించాలో చెప్పకనే చెబుతున్నాడు యాకోబు. నాలుక మాట్లాడే మాట ఎలా ఉండాలో, ఎంత అణకువ విధేయత కలిగి ఉండాలో యాకోబు చెప్పకనే చెబుతూ ఉన్నాడు. ప్రియులారా, అలాంటి నాలుక చాలా ప్రధానమైంది. ఈరోజు మనము ఎలాంటి స్థితిలో వాడుతున్నాం? నాలుక అటండి ప్రియులారా, శరీరం అంతటికీ చాలా ప్రధానమైనది అంటాడు. 4వ వచనం 3వ అధ్యాయం యాకోబు 4:3-4 వాడలను కూడా చూడడి, అవి ఎంతో గొప్పవై వెనుగాలికి కొట్టుకుని పోబడిన వాడ నడుపు వాని ఉద్దేశం చెప్పిన మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును గదా. అలాగే నాలుక కూడా, ఒక చిన్న నాలుక ఎన్ని అంగుళాలు ఉంటుందండి? నాలుక ఎన్ని అంగుళాలు ఉంటుంది? నేను సెట్ చేయడం మర్చిపోయాను, అది చెప్తుంది. మనకు కనిపించేది కాకుండా 3 అంగుళాలు నాలుగు కాకుండా లోపలికి ఇంకో 2 అంగుళాలు అనుకోండి, పోను లోపలికి ఉంటుంది కదా, ఒక 5 అంగుళాలు నాలుగు ఉంటుంది. 5 అంగుళాలు నాలుక 5 నుంచి 6 అడుగులు ఉన్నటువంటి మనిషిని కంట్రోల్ చేస్తుంది అనమాట. 5 నుంచి 6 అడుగులు ఉన్నటువంటి మనిషిని కంట్రోల్ చేస్తుంది. చుక్కాని ఎంత ఉంటుందండి? చాలా చిన్నది. ఇప్పుడైతే అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది కనుక చాలా చిన్నగా, చాలా సింపుల్గా ఉంటుంది. చుక్కాని అంటే దాని యొక్క డైరెక్షన్ తిప్పేది అనమాట. ఆ చిన్న చుక్కాని కొన్ని వేల టన్నులు ఉన్నటువంటి, కొన్ని వేల లక్షల టన్నులు ఉన్నటువంటి షిప్ని చాలా ఈజీగా తిప్పుతుంది. ఏమీ కష్టపడాల్సిన అవసరం లేదు. అలాగే నటు ప్రియులారా, చిన్న నాలుక ఎంత గొప్ప విజ్ఞాన సంపద కలిగినటువంటి ఈ శరీరాన్ని, ఈ మనిషిని చాలా సులువుగా ఈజీగా తిప్పిపడేస్తుందట. ఒక మనిషి యొక్క స్థితిగతిని సులువుగా ఒక మాట చేత, తన మాట చేత మార్చేస్తుందట. కనుక ప్రియులారా, అన్నిటికంటే శరీరంలో జాగ్రత్తగా వాడాల్సినటువంటి అవయవము ఏదైనా ఉన్నదంటే అది ఖచ్చితంగా
నాలుక. చాలాసార్లు నాలుకతో మనము లబ్ధి పొందాం, అలాగే శ్రమలు కొని తెచ్చుకున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నదండి. ప్రియులారా, మనం సాధారణంగా అంటూ ఉంటాం, మాట్లాడటం అంటే దేంతో మాట్లాడతాం? నోటితో మాట్లాడతాం అనుకుంటాం. నాలుక తీసేసి మాట్లాడు చూడండి ఒకసారి. నాలుక తీసేసి నోటితో మాట్లాడి ప్రయత్నించండి ఒకసారి. మాట్లాడగలమా? మాట్లాడాలి. నాలుక తీయద్దు. నాలుక చివరి కొంతమందికి మొద్దుగా ఉంటుందండి. దాన్ని ఏమంటారంటే ఇది బాగా మాంసం తినేస్తాడంట. మాంసం తినేసేవాడు నాలుగు ఎలా ఉంటుందట? మొద్దుగా ఉంటుందండి. ప్రియులారా, అలా చిన్న చివర లేనటువంటి నాలుగు కలిగిన వారి మాట ఎలా ఉంటుందండి? అర్థమవ్వదు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అర్థమవ్వదు. అంటే నాలుక చివరన ఉండాల్సినటువంటి ఆ షార్ప్నెస్ లేకుండా అది మొద్దుగా ఉంటేనే నీ మాట స్పష్టంగా ఉండదు కదా. అలాంటిది ఈ 3-5 అంగుళాలు నాలుక లేకపోతే మాట ఉంటుందా? కనుక మనిషి మాట్లాడే మాటకు చాలా ప్రధానమైనటువంటి ఈ అవయవం ఏదైనా ఉందంటే అది నాలుక. అంటే ఒక నాలుక ద్వారా మాత్రమే అంటలేదు నేను. మాటకు సంబంధించి చాలా ప్రధానంగా వాడబడేది నాలుక అనమాట. తర్వాత దేవుని చిత్తమైతే రేపటి దినము వచ్చే అంశాన్ని గురించి మిగతా విషయాలు మాట్లాడుకోవచ్చు. కనుక అలాంటి నాలుక మన జీవితానికి ఆశీర్వాదకరంగాను శాపదాయకంగాను కూడా మారుతుంది. అందుకనే మనం చదువుకున్నటువంటి మొదటి భాగం సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనములు 21వ వచనం త్వరగా చదువుకుందామని. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువాడు దాని ఫలము తిందురు. మనం అనుకుంటాం ఏముంది చిన్న నాలుక అనుకుంటాం, కానీ నాలుక కంట్రోల్లో ఏమున్నాయో తెలుసా అండి? నీ జీవము నీ మరణము కూడా నాలుక కంట్రోల్లో ఉందట అండి. నీ నాలుకను ఎలా వాడితే అది నీకు సంభవిస్తుంది, దాని ఫలము అనుభవిస్తారట అండి. నీవు మంచిగా మాట్లాడేవనుకోండి, నువ్వు మంచిగా మాట్లాడితే నీవు మంచి ఫలం అనుభవిస్తావు, చెడుగా మాట్లాడితే చెడు ఫలం అనుభవిస్తావు. నీ నాలుక మాట తీరును బట్టి నీ జీవితం ఆధారపడి ఉంటుంది. అది జీవమైన మరణమైన. ఎందుకంటే మనము మాట్లాడే ప్రతి మాటను బట్టి దేవుడు తీర్పులోనికి మనల్ని తీసుకువస్తాడని వాక్యము చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది. కనుక ప్రియులారా, జీవము మరణము ఈ రెండు కూడా నీ చేతుల్లోనే పెట్టాడు. అందుకని ఇశ్రాయేలుతో మాట్లాడుతూ, ఇదిగో మీ ఎదుట ఆశీర్వాదమును శాపమును ఉంచి ఉన్నాను అంటాడండి. ఆశీర్వాదము జీవమునకు ఆధారమైతే శాపము మరణమునకు ఆధారం. ఈ ఆశీర్వాదము శాపము రెండింటికి కారణం ఏమిటంటే మన నాలుక అన్న సంగతిని తెలియజేస్తున్నాను. సామెతల గ్రంథంలోనే 21వ అధ్యాయం 23వ వచనంలో నాలుకను గురించి మరొక చక్కని మాట జ్ఞాని సొలొమోను మాట్లాడుతుంటారండి. దయచేసి 21-23. నోటిని నాలుకను భద్రము చేసుకునేవాడు శ్రమ నుండి తన ప్రాణమును, అవునా కాదా? నోటిని నాలుకను భద్రం చేసుకునేవాడు అంటే అదుపులో పెట్టుకునేవాడు శ్రమ నుంచి తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. ఎట్లా పడితే అట్లా నాలుగు ఉపయోగించామనుకోండి, లేనిపోని శ్రమలు, సమస్యలు, గొడవలు, ఇబ్బందులు వస్తాయి. అదే మనం నాలుకను అదుపులో ఉంచుకున్నాం అనుకోండి, అందరితో మనకేమొస్తుంది? స్నేహము ఉంటుంది. కనుక తన నాలుకను భద్రము చేసుకునేవాడు ఎవడైనా సరే శ్రమలు తప్పించుకుంటాడు అన్న సంగతిని జ్ఞాపకం. అందుకని లోకోక్తి ఒకటి ఉందండి. లోకోక్తి ఒకటి ఉంది. వెంటనే అవయవాన్ని బట్టి మనకు వచ్చేయాలి. కొన్ని ఉన్నాయి. నోటిని బట్టి ఒక లోకోక్తి నేను చెప్పుకున్నాం. నోరు మంచిదైతే ఊరు మంచిది. ఈరోజు కూడా నాలుకల గురించి ఒక లోకోక్తి ఉంది. ఏమిటండి అది? బొత్తిగా లోకజ్ఞానం లేకుండా కూడా అయిపోతున్నారు. నేను ఇప్పటివరకు బైబిల్ జ్ఞానమే లేదనుకున్నాను. ఇప్పటివరకు బైబిల్ జ్ఞానమే లేదనుకున్నాను. లోకజ్ఞానం కూడా లేదు మనకి. మరి ఏ జ్ఞానం ఉందో? నాలుక నరం లేదట. ఇంత చిన్న విషయం కూడా లేకపోతే, ఇంత చిన్న లోకోక్తి కూడా మనకి జ్ఞాపకం లేకపోతే ఏం చేస్తాం? నా చిన్నప్పుడు విన్నాను, నాలుక ఏమి లేదటండి, నరం లేదట. వీటికి ఏమున్నాయి? వేళ్ళకి, చేతులకు, వీటికి ఏమున్నాయండి? ఈ నరాలు చచ్చిపడిపోతే, ఈ చేతి నరాలు చచ్చిపడిపోతే, ఈ కాళ్ళ నరాలు చచ్చిపడిపోతే దాన్ని పక్షవాతం అంటారు, పెరాలసిస్ అంటారు. అలా చచ్చిపడిపోయినప్పుడు నరాలు ఉన్నటువంటి చెయ్యి ఏమవుతుందంటే అసలు మూమెంట్ ఉండదు. అంటే ఈ చేతిని, ఈ అవయవాన్ని ఏమి కంట్రోల్ చేస్తున్నాయి? నరాలు కంట్రోల్ చేస్తున్నాయి. నరాలను ఏది కంట్రోల్ చేస్తుంది? ఏమండి? నరాలను ఏది కంట్రోల్? బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంది.
సో బ్రెయిన్ కంట్రోల్ చేసిన నరాలు నీ చెయ్యి ఏం చేయాలో తెలుసు, బట్ నాలుగు నరం లేదట. అంటే నాలుగును బ్రెయిన్ కూడా కంట్రోల్ చేయలేదని చెప్తున్నాడు అనమాట. నీ నాలుగును ఏం కంట్రోల్ చేయలేదు, నీ బ్రెయిన్ కూడా. అందుకనే ఇక నుంచి అలా మాట్లాడనండి, లేకపోతే ఇలా చేయనండి, అలా చేయనండి అని చెప్తూ ఉంటారు. అంటే ఇక్కడ చెప్తూ ఉంటారని కొంతమంది క్రైస్తవులు అందరూనే. మెజారిటీ ఆఫ్ ది క్రిస్టియన్స్ పని ఏంటంటే ఇక్కడ చెప్తూ ఉంటారు. ఎప్పుడే గట్టి దెబ్బ తగిలేసింది అనుకోండి, బుద్ధి లేదు, ఇప్పుడైనా మారంటే ఏమంటారు, మారిపోయినండి. తెల్లారితే పాలుడుతోనూ నీళ్ళుడుతోనూ మరుగుడుతోనూ సేమ్ ప్రాసెస్, సేమ్ పరిస్థితి ముందుకు వెళ్ళిపోతుంది. అంటే నీ బ్రెయిన్ కూడా నీ నాలుగుని ఏం చేయటం లేదు, కంట్రోల్ చేయలేకపోతుంది అనమాట అండి. ఎందుకంటే బ్రెయిన్ కంట్రోల్ చేసే ఈ నర్వ్ సిస్టమ్ అనేది నాలుగుకి సంబంధం లేకుండా. కనుక ప్రియులరా, నరము లేని నాలుక కేవలము దేవుని యందలి భక్తి విశ్వాసముల చేత నీవే అదుపులో ఉంచాల్సిన అవసరం ఉంది. అందుకనే 39వ సంకీర్తనలో మొదటి చరణంలో దావీదు ఈ చక్కని మాట చదవండి. తన నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకోవాలి. మనం సరైన మార్గాలను ఎంచుకుంటే మన నాలుక సరైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం. మనం సరైనటువంటి మార్గాలలో వెళితే మన నాలుక సరైనటువంటి సంభాషణలను కలిగి ఉంటుంది. అందుకనే పరిశుద్ధాత్ముడు ఏమన్నాడంటే, నువ్వు దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గము నిలువక, అపహాస్కులు కూర్చుండు చోటును కూర్చోద్దు. వారి మార్గాల్లో వెళితే నీ నాలుక ఏం మాట్లాడుతుంది, వాళ్ళ మాటలే మాట్లాడుతుంది. అందుకని పెద్దలు అన్నారు, 6 నెలలట సహవాసం చేస్తే వారే వీరవుతారట. అంటే వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో అలాగే మాట్లాడతాం. వాళ్ళు ఎలాగో ఏ మాటలు మాట్లాడుతున్నారో అదే మాటలు మనం కూడా మాట్లాడుతూ ఉంటాం. కనుక ఆ నాలుకను కంట్రోల్ చేసుకుంటున్నాను అని చెప్తున్నాడు. ప్రియులారా, నీ జీవానికి మరణానికి కూడా నీ నాలుకే కారణం. 34వ సంకీర్తన 12వ చరణము 13వ చరణం మొదటి భాగం. 34వ సంకీర్తన 12వ చరణం 13. బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా, మేలు ముందుచ్చు అనేక దినములు బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా. చెడ్డ మాటలు పలకకుండగా నాలుక, బ్రతకాలని ఆశ ఉన్నవాడు నీ నాలుకను కంట్రోల్ చేసుకో. జీవించాలని, జీవరాజ్యంలోనికి ప్రవేశించాలని నువ్వు అనుకుంటే కనుక ఖచ్చితంగా నీ నాలుకను ఏం చేయాలా, నీ అదుపులో ఉంచుకోవాలి. నాలుకను అదుపులో ఉంచువాడు బతుకుతాడని. ఇప్పుడు మనము చదువుకున్నటువంటి భాగంలోకి వస్తే, అనగా 2వ భాగం యాకోబు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనపు మొదటి భాగంలో చెప్తాడు నాలుకను గురించి ఒక మాట. అది బహుగా అదిరిపడును. అదిరిపడడం అంటే ఇలాగ ఏదైనా ఒక వైబ్రేషన్ వస్తున్నటువంటి ఆ టేబుల్ మీద పెట్టామనుకోండి, అది ఏమవుతుంది, పైకి కిందికి అదురుతుంది. ఇక్కడ కూడా నాలుగు ఏమవుతుందటండి, పైకి కిందికి అదురుతుందటండి. ఎందుకు? ఈ అదరణాన్ని గురించి పుట్టినోట్లు ఏమి రాశాడు, ఈ అదరణం అన్న దాని గురించి పుట్టినోట్లు 4th పాయింట్ ఏం రాశాడండి, అతిశయపడును. నాలుక చాలా గర్వంగా మాట్లాడద్దటండి, నాలుక చాలా పొగరగా మాట్లాడద్దట, నాలుక చాలా అతిశయము కలిగి మాట్లాడద్దట. అదే నాలుక ఫలము శరీరము అనుభవిస్తుంది. కనుక జాగ్రత్త సుమ, నాలుకను అతిశయపడనివ్వకుండా అదుపులో పెట్టుకుని నువ్వు జీవించగలిగితే నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. చూద్దాం త్వరగా, చాలా సమయం అవుతుంది. కొన్ని రకాల నాలుకలు చూద్దాం. మన జీవితంలో ఉండకూడని నాలుకలు, ఉండాల్సినటువంటి నాలుకలు. ఇన్ని నాలుకలు ఎక్కడి అంటే, నిజంగా ఫిజికల్గా మనకు ఒక నాలుకే ఉంది, కానీ దాని యొక్క ఫీచర్స్ చాలా రకరకాలుగా ఉన్నాయన్నమాట. ఒక్కోసారి నాలుక ఒక్కో రకంగా మాట్లాడద్దు, నాలుక ఒక్కోసారి ఒక్కో రకంగా మడత పిచ్చి పెడుతుంది. కనుక ఇలాంటి నాలుకల గురించి తెలుసుకోవడం, మనము జాగ్రత్త పడ్డం, మనము నాలుకను ఎలా ఉపయోగించాలో మనము నేర్చుకోవడం కూడా. కనుక మొట్టమొదట కొన్ని నెగటివ్ షేడ్స్లో కొన్ని నాలుకలను చూద్దాం. మొదటి నాలుక అగ్ని వంటి నాలుక. ఏ నాలుక అండి? అగ్ని వంటి నాలుక. యాకోబు 3:5వ వచనపు 2వ భాగం 6వ వచనం కూడా మనము చదువుకుందామండి. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులుపెట్టును, నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమైన సర్వ శరీరమునకు మాలిన్యము కలుగుచేయచ్చు,
ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును, అది నరకము చేత. అనుభవం ఉందా? ఇది మీకు అనుభవం ఉందా లేదా అని మీకు తెలియాలంటే మన భాషలో నాలుక, తగలెట్టే నాలుక అనమాట అండి ఇది. మన భాష ఏమిటిది ఇప్పుడు మనకు అర్థమవుద్ది. నాలుకతో చాలామంది తగలెట్టేస్తూ ఉంటారండి. నాలుగుతో ఏం చేస్తారు? తగలబెట్టేస్తూ ఉంటారు. సమాధానంగా ఉన్నటువంటి ఇద్దరు భార్య భర్తల మధ్య ఒక నాలుక దూరుతుంది, అగ్గి పడిపోతుంది అనమాట అండి. సమాధానంగా ఉన్నటువంటి ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఒక నాలుక దూరుతుంది, వెంటనే అన్నదమ్ములు నరుక్కుని చేస్తారు. సమాధానంగా ఉన్నటువంటి రెండు వ్యవస్థల మధ్య, లేదా రెండు కమ్యూనిటీస్ మధ్య, లేదా రెండు మతాల మధ్య ఒక నాలుక దూరుతుంది. ఒకడనొకడు కొట్టుకుంటూ, చంపుకుంటూ, తగులుపెట్టుకుంటూ, నాశనం చేసుకుంటూ, పగపెట్టి ప్రతీకారంతో మరణాన్ని కూడా తెచ్చుకుంటారు. అవునా కదా? ఎప్పుడైనా తగలెట్టామా మనం? నాలుగు పట్టుకుని ఎప్పుడైనా తగలెట్టామా? నేను అంటాను, ఖచ్చితంగా చిన్నదో పెద్దదో తగలెట్టిన నాలుకలు ఎక్కడ ఉన్నాయి? అందరి గురించి, నా గురించి కూడా చెప్తున్నాను. చిన్నదో పెద్దదో ఒక జీవితంలో సమాధానాన్ని, ఒక జీవితంలో ఐక్యతను, ఒక జీవితంలో నెమ్మదిను, ఒక జీవితంలో ఆశీర్వాదాన్ని, ఒక జీవితంలో ఇంకా ఏదైనా దైవిక సంబంధమైనటువంటి కృపను వీళ్ళరా ఖచ్చితంగా ఈ నాలుక చేత తగలబెట్టే ఉంటాం. ఎందుకంటే నాలుక అగ్ని వంటిది. అప్పుడప్పుడు వేసవికాలం మన వైపు తక్కువ, కానీ ఫారిన్ కంట్రీస్లో, ఆస్ట్రేలియా ఇలాంటి ఎక్కువ ఎడారులు ఉన్నటువంటి ప్రాంతంలో ప్రియులారా చిన్న నిప్పుర వంటుకుని అడివంతా తగలడిపోతుంది. దాన్ని కార్చిచ్చు అంటారండి. దానిని ఆర్పడానికి ప్రభుత్వాలు చాలా పెద్ద టెక్నాలజీ, హెలికాప్టర్స్ ద్వారా ఈ స్ప్రే చేయడం, వాటర్ స్ప్రే చేయడం, ఇంకా ఇతర గ్యాసెస్ స్ప్రే చేయడం చేస్తుంటారు. మొత్తానికి ఏదో రకంగా అదుపులో పెడతారండి. అంటే అనుకోకుండా ఒక ప్రకృతి విపత్తుగా ఒక చిన్న నిప్పురవ చేత తగలబడిపోతున్నటువంటి అడవిని కూడా మానవుడు ఆ మంటలను అదుపు చేసే టెక్నాలజీ కనిపెట్టాడు. కానీ ఇప్పటి వరకు నాలుక తగలెట్టినటువంటి కార్చిచ్చును, నాలుక తగలెట్టినటువంటి ఈ భయంకరమైనటువంటి ఈ స్థితిని ఎవడు ఆపలేదు. అంటించడం వరకే నాలుక పని, నాలుక అగ్ని. ఆర్పడం ఎవరి వల్ల కాదు. తగలపెట్టడం వరకే నాలుక పని, దానిని ముగించడం ఎవరి వల్ల కూడా కాదు. అందుకనే పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, నాలుక అగ్నియే. అది ప్రకృతి చక్రమునకే చుచ్చు పెడుతుందట. ప్రకృతి చక్రమునకే చుచ్చు పెడుతుంది. చిన్న నాలుక అది అగ్ని కంటే ప్రమాదకరమైనది. ఈరోజు ప్రియులారా, ఒకవేళ దేవుడు నీకు ఇచ్చినటువంటి నాలుకను ఇద్దరు భార్య భర్తల మధ్య, ఇద్దరు సహోదరుల మధ్య, రెండు సంఘాల మధ్య, ఇరుగు పొరుగు మధ్య ఒకవేళ చిచ్చు పెట్టడానికి నువ్వు ఉపయోగిస్తున్నావేమో, జాగ్రత్త సుమా, అది తిరిగి నీకే ప్రమాదంగా ఉంటుంది. అందుకని ఇంకొక లోకోక్తి ఉంది, మీకు తెలుసో లేదు. లోకోక్తులు చాలా ప్రాముఖ్యమైన, చాలా ముఖ్యమైనవి. పెద్దలు, ఆనాటి సమాజంలో పెద్దలు చాలా పెద్ద పెద్ద సంగతులను ఒక చిన్న సామెత ద్వారానో, ఒక చిన్న లోకోక్తి ద్వారానో బాగా అర్థమయ్యేటట్టు చెప్పారు. మనము వాటిని ఏం చేస్తామంటే ఫన్గా వాడుకున్నాం, కానీ అందులో ఉన్నటువంటి పర్పస్ని మనము గ్రహించలేకపోయాం. ఇంకో లోకోక్తి నాలుగు గురించి ఏముందంటే, రే చూడరా, నాలుగు భుజాన్ని వేసుకుని తిరిగేస్తున్నాడు అంటారు. ఏమిటట? వినలేదా మీరు? నాలుగు భుజాన్ని వేసుకుని తిరగడం వినలేదా? వినకపోతే ఆల్రెడీ మీ నాలుగు భుజాన్ని ఉందని అర్థం. ఇప్పుడు వింటారు. ఇప్పుడు విన్నారా? చాలామంది ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి, ఆ ఇంటి నుంచి ఆ ఇంటికి, ఈ వ్యక్తి నుంచి ఆ వ్యక్తి, ఆ వ్యక్తి నుంచి ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఎక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ, అక్కడక్కడక్కడ అలా చక్కబెట్టేస్తున్న వారిని చూసేమంటామంటే, వీడు నాలుగు భుజాన్ని వేసుకుని తిరిగేస్తున్నాడు రా అంట. నాలుగు భుజాన్ని వేసుకుని తిరిగేస్తారు. ఈరోజు చాలామంది 90% అబౌవ్ పీపుల్ నాలుగు భుజాన్ని వేసుకుని తిరిగేవారే. నాలుగు భుజాన్ని వేసుకుని తిరిగేవారు. జగత్ సుమ, ఈ భుజాన్ని వేసుకుని తిరిగే నాలుక కొంపలను తగలెట్టేస్తుంది, కుటుంబాలను తగలెట్టేస్తుంది, ఐక్యతను తగలెట్టేస్తుంది, సమాధానాన్ని తగలెట్టేస్తుంది, సమాజాన్ని తగలెట్టేస్తుంది, దేశాన్ని తగలెట్టేస్తుంది. దీని పని తగలపెట్టడమే. ప్రియులారా, ఆ తగలబడే ఆ చిచ్చులో ఏదో ఒక రోజున నువ్వు కూడా తగలబడిపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త. ఇక కీర్తనల గ్రంథం 73 అదే చెప్తాడండి. కీర్తనల గ్రంథం 73 సంకీర్తన 9వ చరణములో ఈ మాట ఇందాక మనం అనుకున్న లోకోక్తి, వారు నాలుక భుజాన వేసుకుని సంచారము చేయుదురు అంటాడు.
ఇక రెండవ విషయాన్ని కూడా మనం చూద్దామండి. రెండవ అంశము విషపూరితమైనటువంటి నాలుక. ఇందాక ఏ నాలుక అండి? అగ్ని వంటి నాలుక. ఎన్ని రకాల నాలుకలు ఉన్నాయని నేను ధ్యానం చేస్తున్నప్పుడు మాత్రం నాకు అర్థమైంది, బాబు ఇన్ని రకాల నాలుకలు ఉన్నాయా? బ్లడ్ గ్రూప్ అయితే మనం హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకుంటాం, ల్యాబ్కి వెళ్ళి మీది ఏనా, బీనా, ఏబీసీనా, లేకపోతే ఓనా, ఓ పాజిటివ్నా, ఓ నెగిటివ్నా, ఏబియా, ఇలాగా బ్లడ్ గ్రూప్ అయితే చెక్ చేసుకుంటాం. నాలుకను టెస్ట్ చేసేవాడు ఎవడన్నాడు? ఈరోజు నా నాలుక ఏమిటి అని ఒకవేళ ఏ ల్యాబ్ అయినా టెస్ట్ చేస్తే ఒకవేళ నేను జాగ్రత్తగా ఉండవచ్చు. కానీ వాక్యం చెప్తుంది, పరిశుద్ధ గ్రంథము నాలుకను టెస్ట్ చేసి చెప్తుంది. మొదటి రకపు నాలుక అగ్ని వంటి నాలుక తగలెట్టేస్తుంది. రెండవ నాలుక విషపూరితమైనటువంటి నాలుక. ప్రియులారా, ఇదే యాకోబు పత్రిక 3వ అధ్యాయం 7-8 వచనాలు. మృగ, పక్షి, సర్ప, జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలను సాధు ఆయను. ఏ నరుడును నాలుకను సాధు చేయలేడు. అది మరణకరమైన విషముతో నిండి ఉన్నది. అది నిరర్ఘళమైన దుష్టత్వమే. నిరర్ఘళమైన డెడ్లీ పాయిజన్, రెస్ట్లెస్ ఈవిల్. రెండు మాటలు చాలా ప్రధానంగా వాడతాను. డెడ్లీ పాయిజన్. కొన్ని విషయాలు బ్రతకడానికి అవకాశం ఉంటుంది. కొన్ని విషయాలండి అది త్రాగితే మనము ఒక 2 గంటలు, 3 గంటలు, 5 గంటలు, కొన్నిసార్లు 6-7 గంటల లోపల కూడా వెళితే కొన్ని రకాల విషయాలు ఏమవుతాయి? మామూలు పాయిజన్స్ అంతే. కొన్ని రకాల విషయాలు జస్ట్ అలా పెడితే, సైనైడ్ గురించి తెలుసు కదా, సైన్స్ చదువుకున్న వాళ్ళు, దాన్ని టేస్ట్ చూడాలని ఒక సైంటిస్ట్ ట్రై చేసాడట. ట్రై చేసి ఒక పెన్ పట్టుకుని జస్ట్ చిన్న చాలా డ్రాప్, ఒక తుంపర్లాడు పెట్టుకున్నాడట. ఎస్ అని, ఎస్ఏనంటే రాశాడు. ఎస్ఏనా? మీకు తెలియదు, నాకు తెలియదు. ఒక చిన్న లెటర్, అది కూడా అసంపూర్ణంగా రాసి చచ్చిపెట్టాడు. అంటే ఒక లెటర్ చిన్న స్ట్రోక్ ఇవ్వడానికి కూడా వీలులేనంత షార్ప్గా ఆ పాయిజన్ ఏం చేసింది? పనిచేస్తుంది. నాలుగు అంతకంటే గౌరవం. లెటర్ కూడా రాయడానికి కూడా ఇంకా మనం ఈ నాలుగు ఎలాంటిదంటే లెటర్ కూడా రాయడానికి మనకు అవకాశం ఉంది. ఎందుకంటే నాలుగు గురించి పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, అది మరణకరమైన డెడ్లీ పాయిజన్, అది నిరర్ఘళమైన దుష్టత్వమే, రెస్ట్లెస్ ఈవిల్. అంటే ఈ చెడుతనానికి, నాలుగు చేసే చెడుతనానికి అస్సలు అడ్డు ఉండదటండి. రెస్ట్లెస్గా పనిచేస్తుందటండి. అది ఈ నాలుక ఎంత విషాన్ని కప్పుతూ వెళ్ళిపోతుందంటే, సాధారణంగా ఒక పాము కరిసిన తర్వాత 1 రోజుకో 2 రోజులకో 3 రోజులకో కానీ మళ్ళీ అది దాని యొక్క విషము ఉత్పత్తికి మినిమం 1 వారం రోజులు ఎంత ఉంటుందటండి. అందుకని చాలాసార్లు పాము కరిచేసిన తర్వాత కొంతమంది చావరు, చస్తే వాడు భయంతో చచ్చిపోవాలంతే. అలా కాకుండా వాడు చావలేదంటే దాని అర్థం ఏంటంటే వీడిని కరిసే ముందు పాము ఒకవేళ ఏ జంతువునో లేదంటే ఏ చెట్టు మొద్దునో కరిసి ఉంటుంది, దాని ద్వారా అందులో ఉన్నటువంటి విషం రిలీజ్ అయిపోయి ఇది విషం లేకుండా అయిపోయింది. మళ్ళీ ఈ విషము 10 రోజులు, 15 రోజులు, వారం రోజులు ఇది విషం పొందుకోవడానికి టైం పడుతుంది. ఈ లోపల ఎవరిని కలిసిన ఎవరు చావడు. బట్ ఈ నాలుగు అలాంటిది కాదటండి. ఎంత కరుస్తున్నా లోపల నుంచి విషం వస్తుందటండి. తెలుసా లేదా? ఎక్స్పీరియన్స్ ఉందా మీకు? అనుభవించిన ఎక్స్పీరియన్స్ ఉందా? కక్కిన ఎక్స్పీరియన్స్ ఉందా? ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఒకవేళ ఎవరి నాలుక చేతనైనా విషాన్ని అనుభవించిన ఎక్స్పీరియన్స్ ఉందా, లేదా ఎవరి మీదనైనా విషము చిమ్మిన ఎక్స్పీరియన్స్ ఉందా? ఆలోచించండి. మొత్తానికి నాలుక విషపూరితమైన నాలుక అంటండి. ఈ లోకంలో ఉన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి విషాలు ఎంతో కొంత సమయం నిన్ను బతికిస్తాయేమో కానీ నాలుక చిమ్మే, నాలుక కక్కే విషయానికి అసలు విరుగుడు లేదు, అసలు బతికే ఛాన్స్ కూడా లేదు అన్న సంగతిని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. నీ నాలుక ఎలా ఉందో ఆలోచించు. ఎదుటి వారికి మేలుకరంగా ఉందా? ఎదుటి వారికి మరణకరంగా ఉందా? ఎదుటి వారికి జీవనాయకంగా మాట్లాడుతున్నావా? ఎదుటి వారిని మానసికంగా చంపేసే స్థితిలో మాట్లాడుతున్నావా? నీ నాలుక విషపూరితమైనదా? నీ నాలుక ఆశీర్వాదకరమైనదా? ఆలోచించు. చెప్పాడు 9వ వచనంలో, యాకోబు 3:9 ఇంకో చక్కని మాట. దీనితోనే, అనగా ఈ నాలుకతోనే తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుష్యులను, దేవుణ్ణేమో స్తుతిస్తామట, ఆయన పోలికను ఏం చేస్తాం? శపిస్తామట. తమ పరభేదము లేకుండా అత్యంత విషపూరితంగా వాడబడేది ఈ నాలుక. అందుకనే 10వ సంకీర్తన 7వ చరణంలో కీర్తనకారుడు దావీదు అంటాడు, తాను నాలుక యొక్క విష ప్రభావం చాలా అనుభవించాడు. తన సొంత వారి చేత కానీ, రాజు చేత కానీ, శత్రువుల చేత కానీ, అనుచరుల చేత కానీ దావీదు తన చుట్టూ ఉన్న వారి నాలుక విషాన్ని చాలా మింగాడండి. అందుకని చాలా ఎక్స్పీరియన్స్గా రాస్తూ ఉంటాడు. 10వ సంకీర్తన 7వ చరణం, వారి నోరు శాపముతోను కపటముతోను వంచనతోనూ నిండి ఉన్నది. వారి నాలుక కింద ఏముందటండి? చేటును పాపం. వారి నాలుక కింద చేటును పాపమును ఉన్నది. అయితే
ఒక చక్కటి వార్నింగ్ ఇస్తాడు 10వ వచనంలో 3:10. ఒక నోటి నుండి ఆశీర్వచనము శాపవచనమును బయలువెళ్ళను. నా సహోదరులారా, మీరు ఎలాగూ ఉండకూడదు. మీరు ఎలాగుండకూడదు? విషపూరితమైనటువంటి నాలుక కలిగి ఉండకూడదు. విషము కక్కే నాలుకలు కలిగి ఉండకుండగా ఆశీర్వాదకరమైనటువంటి నాలుక, ఆశీర్వచనములు పలికే నాలుక కలిగి మనం జీవించాలి. ఆత్మ సేవిస్తాం. ఇక 3వ రకపు నాలుక, మొదటి నాలుక అగ్ని వంటి నాలుక, రెండో నాలుక విషపూరితమైన. అగ్ని కాలుస్తుంది, విషము చంపుతుంది. ఇక 3వది కత్తి లాంటి నాలుక. 3వది ఏ నాలుక అండి? కత్తి లాంటి నాలుక అనమాట అండి. కీర్తనల గ్రంథం 57వ సంకీర్తన 4వ చరణం. త్వరగా చదువుదాం. నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది, కోపేద్రొక్కుల మధ్య నేను పండుకొనుచున్నాను. వారి దంతములు శూలములు, అవి అంబులు. వారి నాలుక ఎలాంటిదండి? కోపోద్రేకుల యొక్క నాలుక ఎలాంటిదండి? కోపం వచ్చిందంటే మనం ఎలా మాట్లాడతామో మనకు తెలియదు. ఆ కోపములో నాలుక ఎలా పనిచేస్తుందో తెలుసా? ఎదటి వ్యక్తి హృదయాన్ని, మనసును ఏం చేస్తుంది? అసలు ఎక్స్పీరియన్స్ లేనట్టు చూడొద్దండి. అసలు నేను, మీరు అందరూ మన కోపంలో ఎవరొకరు హృదయాన్ని గాయపరిచే బాధ పెట్టి ఉంటాం కదా. ఇక్కడ కత్తి లాంటి నాలుక అంటే బాగున్న నాలుకని అర్థం కాదు. ఎందుకంటే మనం బాగున్నదానికి ఏం ఉపయోగిస్తాం? బాగా ఉన్నదానికి ఏం ఉపయోగిస్తామండి? సరే, కత్తి లాంటి నాలుక అంటే తమ నాలుక యొక్క మాటల చేత ఒక మనస్సును ఏం చేస్తారండి? గాయపరుస్తారు. ఒక నాలుక యొక్క మాటల చేత ఒక హృదయాన్ని ఏం చేస్తాం? మనం గాయపరుస్తాం. నాలుకగా బాధ తెలియదు. ఒక శరీరాన్ని కత్తితో కోస్తామండి, బాధ ఎవరికి తెలుస్తుంది? కత్తికా శరీరానికా? కత్తికే కదా. మరి చెప్పండి, కొంచెం స్పృహలో ఉండండి. ఒక ఏదో ట్రాన్స్లోనూ ఒక మెస్మరైజ్ అయిపోతున్నట్టు అలాగ ఉండద్దు. నాలుక మాత్రమే కత్తి కాదు, వాక్యం కూడా కత్తే. నాలుకను, కత్తి లాంటి నాలుకను కోయగలిగేది అంతకు మించి 2 అంచులు కలిగిన ఖడ్గం వాక్యం. కనుక నాలుక చేత ప్రియులారా ఒక హృదయాన్ని గాయపరుస్తూ ఉంటాం, ఒక మనస్సును గాయపరుస్తాం. 64వ సంకీర్తన 3వ చరణంలో కీర్తనకారుడు ఒక చక్కని మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడండి. చదువుకుందాం ఈ మాట. ఒకడు కత్తికి పదును పెట్టినట్టు తమ నాలుకలకు పదును పెట్టినట్టు రాస్తూ ఉంటారు. ఏదైనా ఒక వస్తువు కొయ్యాలనుకోండి, కత్తిని సానపడతా ఉంటాం. ఏదైనా ఒక మనస్సును కొయ్యాలనుకోండి, మనం ఏం చేస్తాం? మన నాలుకకు పదునైన మాటల చేత పదునెక్కించి, ఏ మాట అంటే ఎదుటి వ్యక్తి గాయపడతాడు, ఏ మాట అంటే ఎదుటి వ్యక్తి వ్యాధులు చెందుతాడు, ఏ మాట అంటే ఎవని హృదయము ఇబ్బంది పడుతుంది, అలాంటి మాటలను పెట్టి నాలుకతో ఎదుటి వ్యక్తి మనస్సును ఏం చేస్తాం? జాగ్రత్త సుమా, నువ్వు ఎదుటి వ్యక్తి మనస్సును కోయగలిగితే దేవుని వాక్యము అలాంటి నీ నాలుకను కోసేస్తుంది. జాగ్రత్త. ఒకవేళ నీ నాలుక కత్తిలాగా ఎదుటి వ్యక్తి మనస్సును గాయం చేస్తే కనుక దానిని సరిచేసుకుని ఆ గాయాన్ని మాన్పే మృదువైనటువంటి మాటలు వచ్చేంత నీవు ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక 4వ రకపు నాలుక చూద్దామండి త్వరగా. బాణము వంటి నాలుక. ఏంటో అసలు దేనికి పోలికలు లేవండి. అన్ని మారణాయుధాలతో పోలుస్తున్నాడు నాలుకను. నాలుకను దేనితో పోలుస్తున్నాడండి? ఇప్పటివరకు చూసాం, ఇలాంటివి చూసామా? ఆయుధాలు, అగ్ని, విషం, ఒక నాలుకనే మాట్లాడుతున్నాడు. ఇక దేనికి కూడా ఇన్ని పోలికలు. నాలుక అగ్ని అంటే తగలడుతుందట, నాలుక విషమట, చంపేస్తుందట, నాలుక కత్తట, కోసేస్తుందట, నాలుక బాణమటండి. నాలుక ఏమిటట? చూద్దాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 8వ వచనం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనాన్ని త్వరగా చదువుకుందామండి. వారి నాలుక ఘాతుక బాణము, అది కాపట్యము పలుకుచున్నది. ఒకడు మనసులో వంచనాభిప్రాయము ఉంచుకుని నోట తన పొరుగు వానితో సమాధానం. అంటే మనస్సులో ఒకటి ఉంచుకుని, మనస్సులో ఒక కపటం ఉంచుకుని, మనసులో వంచన ఉంచుకుని ప్రియులారా పైకి చాలా ప్రేమగా నటిస్తూ మాట్లాడతామే, ఆ నాలుక బాణము కంటే వాడగలిగిందండి. ఆ నాలుక ఏం చేస్తుందో తెలుసా? కత్తి పైన కోస్తుందండి. కత్తి ఏం చేస్తుంది? కోస్తుంది. బాణం ఏం చేస్తుంది? గుండెల్లో
గుచ్చేస్తుంది అనమాట. బాణం ఏం చేస్తుంది? గుండె లోపలికి వెళ్ళిపోయింది. కత్తి కొంతవరకే వెళ్ళగలదు శరీరంలో, బాణం మాత్రం ఈ వైపు నుంచి ఆ వైపునకు దూసుకుని పోగలిగింది. అంటే నాలుక అంత వాడిగలిగినటువంటి పదునైన మాటలతో ఎదుటి వ్యక్తి హృదయాన్ని డెడ్లీ యారో అంటాడండి. డెడ్లీ యారో ఎదుటి వ్యక్తి యొక్క హృదయాన్ని విపరీతంగా గాయపరిచి మరణానికి. అందుకని ఆదికాండము 49వ అధ్యాయంలో 23వ వచనంలో యోసేపును గురించి తన తండ్రి అయినటువంటి యాకోబు పలుకుతున్న మాటలలో ఈ విషయాలను మాట్లాడుతూ ఉంటాడు. 49 ఆదికాండము 23. విలుకాండ్రు అతనిని వేధించిరి, వారి బాణములు వేసి ఎవరిని? వాడిగల తమ మాటల బాణముల చేత, అన్నలే కదండి, వాడిగల తమ మాటల బాణముల చేత యోసేపు యొక్క హృదయాన్ని గాయపరిచారు. విలుకాండ్రు అతనిని వేధించిరి, వాడిగల బాణములు వేసి అతనిని చాలా ఇబ్బంది పెట్టారు. ఆయనను యాకోబు కొలుచు పరాక్రమశాలి అయినటువంటి దేవుని బలము చేత అతడు ఫలించడి కొమ్మగా మారాడు. ప్రియులారా, ఒకవేళ నీ నాలుక వాడిగలిగినటువంటి బాణంగా పనిచేస్తుందేమో, ఎదుటి వ్యక్తి గుండెను చీల్చి అంతటి భయంకరంగా పనిచేస్తుందేమో ఆలోచించు. ఇక 5వ రకపు నాలుక త్వరగా చూద్దాం. మోసకరమైన నాలుక. రోమపత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. రోమపత్రిక 3వ అధ్యాయము 13వ వచనము చదువుకుందాం. వారి గొంతు తెరిచిన సమాధి తమ నాలుకతో మోసము చేయదు. ఈరోజు ఎక్కడ చూసినా ఏం కనిపిస్తున్నాయండి? ఎక్కడ చూసినా మోసాలే. ఆన్లైన్ మోసాలు ఆన్లైన్లో జరుగుతున్నాయి, ఆఫ్లైన్ మోసాలు ఆఫ్లైన్లో జరుగుతున్నాయి. ఎక్కడ పెడితే అక్కడ. నేను మీరు అందరూ మోసపోతున్నాం. ఎవడో వస్తాడు, ఏదో అంటాడు, మనం డబ్బులు ఇస్తాం, మళ్ళీ కనిపించాడు. ఈ ఎక్స్పీరియన్స్ చాలాసార్లు ఉంది నాకు. అయ్యో పాపం అని ఏదో చేస్తాం, మళ్ళీ కనిపించాడు. ఇదంతా ఏంటి? వాడి నాలుగుకున్నటువంటి టాక్టిక్స్ అనమాట అండి. నాలుగుతో ఎంత తెలివైన ఉందని ఏం చేస్తాడు వాడు? ఇట్టే మోసగిస్తాడు. వాడి నాలుగుతో పలికే మాటలు తేనికంటే మధురంగా ఉండి మనం నమ్మేస్తాం. మోసకరమైన నాలుక. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనంలో దేవుని స్వరమును మాత్రమే వినే అవ్వమ్మ చెవులు కూడా సర్పము యొక్క మాటలు, ఇది నిజమా, ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనా దేవుడు తినవద్దని మీకు ఆజ్ఞాపించిన అంటే ఆ మాటలు ఎంత వినసొంపుగా ఉన్నాయి. తన మాటల చేత, తన నాలుక మాట్లాడే మాటల చేత సర్పము దేవుని స్వరమును మాత్రమే, దేవుని రూపాన్ని మాత్రమే చూచే అవ్వమ్మను కూడా ఏం చేసింది? మోసగించింది. ఇలారా, ఒకవేళ నీ నాలుకతో నీవు మోసకరమైన మాటలు పలుకుతున్నావేమో, నీ నాలుకతో ఒకవేళ నీ సహోదరుని నువ్వు మోసగిస్తున్నావేమో. ఆయన అంటాడు 120వ సంకీర్తన 3వ చరణంలో, 120వ సంకీర్తన 3వ చరణంలో ఆయన అంటాడండి, మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయను? తంగేడు నిప్పులతో కూడినటువంటి బాణములను నీ మీద వేయను. తంగేడు నిప్పులతో కూడినటువంటి బాణములు అంటే మోసకరమైన నాలుకను దేవుడే శిక్షిస్తాడు. మోసకరమైన నాలుకను దేవుడే శిక్షిస్తాడు. ఒకవేళ నీవు నీ నాలుకతో మోసం చేస్తున్నావేమో, ఆ నాలుక దేవుడు శిక్షిస్తాడు. ఇక 6వ నాలుక అబద్ధములాడు నాలుక. 6వ నాలుక అండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం. వెండ్లను తొక్కి వంచినట్లు అబద్ధమాడుటకై వారు తమ నాలుకను వంచుదురు, దేశంలో తమకున్న బలము నమ్మకముగా ఉపయోగించు, నన్ను ఎరుగక కీడు వెంట కీడు చేర్చి ప్రవర్తించున్నాను. వెండ్లను తొక్కి వంచినట్లంటండి అబద్ధమాడుటకై తమ నాలుకను వంచుదు. చాలామంది అబద్ధమాడడానికి నాలుకను ఎటుబడితే, ఇప్పుడే కదండి అలా అన్నారంటే లేదు లేదని వెంటనే నాలుకను ఏం చేస్తాం? మడత పెట్టేస్తాం. అలా కదండి, ఇప్పుడే నేను విన్నానండి అంటే మీరు తప్పు విని ఉంటారండి. ఈ నాలుక నిజంగా మాట విన్నది, కానీ ఆ మాట తను పలికిన తన మాటనే తాను కాదు అని మళ్ళా మాట్లాడటం మొదలుపెట్టింది. అబద్ధములు ఆడు నాలుక, అబద్ధముడు అన్నారు. ఇలారా, సామెతల గ్రంథం 12:19 అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే ఉంటుందటండి. అబద్ధములాడు నాలుక ఎంతసేపు ఉంటుందండి? క్షణమాత్రమే ఉంటుందటండి. అందుకని అపోస్తలుల కార్యములు గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చూస్తే అబద్ధం ఆడేశారు, ఎంతకే వచ్చిందని. వెంటనే ఏమయ్యారు వాళ్ళు? అబద్ధం ఆడేశారు, ఎంతకే వచ్చింది, ఎంతకే అమ్మారంటే అవును అన్న టప్పని పడి చచ్చిపోయారు. క్షణంలో చచ్చిపోయారు.
క్షణంలో చచ్చిపోయారు. నువ్వు అనుకోవచ్చు నేను అబద్ధం ఆడేసాను తెలియదని, బట్ నీ దేవుడు సత్యాసత్యాలను న్యాయాన్యాయాలను గమనించేవాడు. అబద్ధమాడు నీ నాలుకను ఆయన తప్పక శిక్షిస్తాడు. ఇక 7వ రకం ఇచ్చకములాడు నాలుక. 5వ సంకీర్తన 9వ చరణం. 5వ సంకీర్తన 9వ చరణాన్ని మనం త్వరగా చదువుకుందాం. వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరచిన సమాధి, వారి నాలుకతో ఏమాడతారటండి? ఇచ్చకం అంటే అదే పుస్తకంగా. ఇచ్చకం అంటే ఏమిటండి? ఇచ్చకాలు ఆడడం అంటే ప్రైజింగ్ అనమాట అండి, పొగడ్డం అనమాట అండి. ఇచ్చకపు మాటలు అంటే నాకేమీ రాదు, కానీ నా దగ్గరికి వచ్చి ఎవరైనా మీరు సూపర్ అండి, మీరు అద్భుతం అండి అని లేనిపోని మాటలు చెప్పడం అనమాట. వ్యక్తిని అనవసరంగా తన నాలుకతో పొగిడి కీర్తించడం ఇచ్చకములాడే నాలుక. ఈరోజు చాలామంది తమ పని చేసుకోవడానికి దేవుని పొగడాల్సినటువంటి నోళ్లతో నాలుకలతో ఇచ్చకలాడుతున్నారండి, ఇచ్చకలాడుతున్నారు. నీకు నాలుక దేవుడు ఎందుకు ఇచ్చాడు? దేవుణ్ణి కీర్తించడానికి. నీవేం చేస్తున్నావు? నాలుకను తీసుకెళ్ళి మనుషుల కీర్తిని నీవు పొగుడుతున్నావు, మనుషులను ఘనపరుస్తున్నావు, మనుషులను కీర్తిస్తున్నావు. ప్రియులారా, నాకు చెందాల్సినటువంటి ఘనతను నేను ఎవ్వరికీ ఇవ్వనని దేవుడు చెప్తున్నాను. అలాంటి ఘనత ఒకవేళ నీవు మనుషులకు ఆపాదిస్తూ ఉంటే, క్రైస్తవులంగా కూడా సభలలో వేదికల మీద ఏం చేస్తామంటే, దేవుడు ఒక సంబంధం కుదిర్చాడు అనుకోండి, మీ అమ్మాయికి మీ అబ్బాయికి దేవుడు అద్భుతంగా సమస్యలని పారద్రోలి సంబంధాన్ని కుదిర్చేశాడు అనుకోండి, మైకి పట్టుకుని మనం అందరం సమర్పణలు ఏం చెప్తాం? ఈ సంబంధాన్ని కుదిర్చింది ఫలానా వ్యక్తి, ఆర్థికంగా సపోర్ట్ చేసింది ఫలానా వ్యక్తి, వంటలు వండింది ఫలానా వ్యక్తి, మైక్ ఎట్టింది ఫలానా వ్యక్తి, మాస్టర్ గారు పెళ్లి చేశారు, మీకు వచ్చిన అందరికీ వందనాలు, భోజనం చేశారండి. దేవుని ప్రసక్తి ఏమైనా ఉందా? దేవుడు నీ బిడ్డల వివాహాన్ని జరిగిస్తే ఆ ఘనతను నీ ఇచ్చకపు నాలుకతో ఏం చేస్తున్నావు? ముఖస్థుతి కోసం ఎదుట వ్యక్తులకు ఆపాదిస్తున్నావు. చివరికి రేపు పొద్దున్న నీ బిడ్డల కుటుంబంలో ఏదైనా సమస్య వస్తే నువ్వు వందన సమర్పణలో పొగినవాడు ఎవ్వడు కూడా రాడు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలా? ప్రభా నా బిడ్డ కాపురాన్ని సరిచేయని నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవునికి చెందాల్సిన దేవుని కార్యాలని జీవితంలో జరుగుచుండగా దేవునికి చెందాల్సిన ఘనత ఎవరికి ఆపాదించద్దు. ఎందుకంటే జీవితంలో ఎవ్వరు ఏమి చేయరు, దేవుడు మాత్రమే తన కార్యాలను జీవితంలో స్థిరపరచ. కనుక ఇచ్చకముల ఆడు నాలుక ఒకవేళ నీ జీవితంలో ఉందేమో జాగ్రత్త. నీవు ఎదుట వ్యక్తిని పొగడే నాలుకగా కాకుండా దేవుని మహింపరిచే రీతిని. ఎన్ని నాలుకలు చూసామండి? ఏ నాలుకలవి ఏమండి? అగ్ని వంటి నాలుక, విషపూరితమైన నాలుక, కత్తి లాంటి నాలుక, బాణము వంటి నాలుక, మోసకరమైన నాలుక, అబద్ధములాడు నాలుక, ఇచ్చకములు నాడు నాలుక. ఇవన్నీ నేడు ప్రస్తుతం మనం కలిగి ఉన్నాం. అయితే దేవుడు నిజానికి నీ నాలుకను ఎందుకు సృష్టించాడో తెలుసా? మరి 7 అంశాలుగా మనం చూద్దాం. ఎందుకు సృష్టించాడంటే 35వ సంకీర్తన 28వ చరణంలో అంటాడు, దేవుని వర్ణించడానికి అటండి మన నాలుక, దేవుని గురించినటువంటి కీర్తిని సల్లాపము చేయడానికి అటండి మన నాలుక. ఆ 35వ సంకీర్తన 28వ చరణంలో అంటాడు, దేవుని నీతిని గుర్చి కీర్తిని గుర్చి సల్లాపము చేస్తాను అంటున్నాడు. నిజానికి మన నాలుక దేని గురించి అటండి? దేవుని నీతి, ఆయన కీర్తిని వర్ణించడానికి అటండి. అలాగ దేవుని కీర్తిని నీతిని వర్ణించాల్సినటువంటి నాలుకలతో మనం ఏం చేస్తామో కీర్తనకారుడు దావీదుని జ్ఞాపకం చేసుకోవాలండి. ఇంచుమించు 73-74 సంకీర్తనలలో దేవుని యొక్క కీర్తిని, దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క న్యాయాన్ని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి గుణ లక్షణాలను ప్రియులారా కీర్తనకారుడు దావీదు ఏం చేశాడు? కీర్తించాడు. అందుకనే అట్టి దేవుని కీర్తిని, దేవుని నీతిని కీర్తించిన దావీదుని ఏమన్నారంటే దేవుని హృదయానుసారుడు. నీ నాలుకతో నీవు దేవుని హృదయానుసారునిగా నీవు జీవించగలగాలి. అప్పుడు ఆయన నిన్ను సింహాసనం మీద కూర్చోబెడతాడన్న సంగతిని వాక్యం ద్వారా జ్ఞాపకించాడు. రెండవ నాలుక ఎలాంటి నాలుక కలిగి ఉండాలంటే ప్రకటించే నాలుక కలిగి ఉండాలంటే ప్రకటించే నాలుక. 37వ సంకీర్తన 30వ చరణం, 37వ సంకీర్తన 30వ చరణం, నీతిమంతుల నోరు జ్ఞానమును గురించి వచించును, వారి నాలుక న్యాయమును. ఈరోజు క్రైస్తవ విశ్వాసులుగా నా నాలుక ఏం ప్రకటించాలి?
జ్ఞాన న్యాయములకు మించినటువంటి దేవుని సమాధానమును లోకానికి అందించే ఆయన సువార్తను ప్రకటించే నాలుకలుగా ఉండాలి. ఇది పాత నిబంధన కాలంలో రాయబడుతున్న మాట. జ్ఞానము న్యాయమును గురించి నాలుక ఏం చేస్తుందటండి? ప్రకటిస్తుందట. కానీ కొత్త నిబంధన విశ్వాసులుగా, సంఘముగా మనము వీటన్నిటికంటే మించిన దేవుని సమాధానమును అనే సువార్తను లోకానికి అందించే నాలుకలుగా ఉండాలి. ఇది పౌలు భక్తుని యొక్క నాలుక. పౌలు భక్తుని యొక్క నాలుక. నీవు దావీదు వలె దేవుని స్తుతించే నాలుకను కలిగి ఉన్నావా? పౌలు వలె ఆయన సువార్తను లోకానికి అందించే నాలుకను కలిగి ఉన్నావు. ఇక మూడవ రకపు నాలుక సాత్వికమైన నాలుక. సామెతలు 15:4. సామెతలు 15:4 త్వరగా చదువుతామండి దయచేసి. సాత్వికమైన నాలుక జీవవృక్షం అంటండి. జీవవృక్షం అందు ఏముంటాయి? జీవవృక్షం అందు ఏముంటాయండి? జీవఫలములు ఉంటాయండి. జీవఫలములు ఉంటాయి. సాత్వికమైన నాలుక ఒక వ్యక్తి జీవితంలో జీవాన్ని ఇస్తుంది అనమాట అండి. చచ్చిపోదాం అనుకున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి సాత్వికంతో మాట్లాడి చూడండి. వాడు చచ్చిపోదాం అనుకున్నాడు, తిరిగి వాడు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు. నీ నాలుగుతో ఒక వ్యక్తిని చంపేయచ్చు. అదే నాలుగును ఉపయోగించి చచ్చిపోదాం అనుకున్న వాడిని ఆ సూసైడ్ కమిట్మెంట్ నుంచి నువ్వు తిరిగి మరల బతకడానికి హోప్ని క్రియేట్ చేయొచ్చు. కనుక ప్రియులారా, సాత్వికమైన ఇలాంటి మంచి మాటలు పలికే నాలుగు అటండి ఒక వ్యక్తి జీవితంలో జీవాన్ని కలుగు చేసి జీవవృక్షమట. ఈరోజు నీవు ఎలాంటి స్థితిని కలిగి ఉన్నావు? కష్టము, శ్రమ, నష్టము, ఇబ్బంది కలిగి తమ ప్రాణాలను తీసివేసుకోవాలనుకుంటున్న వారి జీవితంలో నీ సాత్వికమైన నాలుక చేత వారికి జీవవృక్ష ఫలాలు తిననిస్తున్నావా? ఆలోచన కలిగి జీవించు. ఇక 4వ రకపు నాలుక చూద్దామండి. 119వ సంకీర్తన 172వ చరణం. 119వ సంకీర్తన 172. నీ వాక్యము గురించి నా నాలుక పాడు. దేవుని వాక్యమును గురించి పాడే నాలుక. దేవుని వాక్యమును గురించి నీ నోటి వెంట దేవుని మాటలు వస్తున్నాయా, లేదా ఈ లోకపు సంగతులు వస్తున్నాయా? క్రైస్తవ విశ్వాసిగా నీ నాలుక ఎలా ఉండాలంటే దేవుని వాక్యము చేత నింపబడి ఉండాలి. దేవుని వాక్యమును మాట్లాడే నాలుకగా, దేవుని వాక్యమును పాడే నాలుకగా, దేవుని యొక్క ధర్మశాస్త్రముల గురించి తెలియజేసే నాలుకగా ఉండాలన్న సంగతిని జ్ఞాపకం. అంటే నీ నాలుక ఒక ప్రవక్త నాలుకై ఉండాలని చెప్తున్నాను. ఇక 5వ నాలుక వెండి వంటి నాలుక. సామెతల గ్రంథము 10:20. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 20వ వచనము. వెండి వంటి నాలుక. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది అంటండి. అంటే నీతిమంతుని నాలుక ఏం చేస్తుందంటే మరణము నుంచి, పాపము నుంచి ఒకడిని ఏం చేస్తుంది? అది విడిపిస్తుంది. ఎందుకంటే వెండి విమోచనకు. నీతిమంతుని నాలుక కూడా పాపమునకు దాసులైనటువంటి వ్యక్తిని వెండి ఒక పాపని విడిపించినట్లుగానే, వెండి ఒక బానిసని విడిపించినట్లుగానే నీతిమంతుని నాలుక ఒకరిని విడిపిస్తుందట. భక్తిహీనుని నాలుక ఒకరిని పట్టుకునేటట్టు చేస్తుంది. కనుక శ్రమలలో, ఇబ్బందులలో, కష్టాలలో ఉన్నటువంటి, బంధకములో ఉన్నటువంటి వారిని నీ నాలుక ఏం చేయాలంటే విడిపించే నాలుకగా, విడిపించే నాలుక ఉండాలి. ఇక 6వ అంశం చూద్దాం. ఆరోగ్యవంతమైన నాలుక. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనము. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకం. డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఏమంటే అదంటే ఇదంటే ఏదో అని చెప్పామనుకోండి, ఆయన ఏమంటాడు? కళ్ళు ఇలా చూస్తాడు. తర్వాత ఏమంటాడు ఆయన? నాలుక బయటికి చాపంటాడు. నాలుక బయటికి చాపంటాడు. అంటే నీ నాలుక నీ హెల్త్ కండిషన్ ఏటో చెప్తుంది. నీ నాలుక నీ హెల్త్ కండిషన్ ఏటో చెప్తుంది. ఇలా ఆరోగ్యవంతమైన నాలుకను గురించి ఇక్కడ మాట్లాడుతూ జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకం. జ్ఞానులు ఇప్పుడు ఏం చెప్తారంటే నీకు మేలుకరమైన విషయాలు, నువ్వు ఈ టైంకి నిద్రపో, ఈ టైంకి లేవు, ఈ టైంకి తిను, ఇలా చేయి, అలా చేయి, ఇవన్నీ కూడా మనకు ఆరోగ్యాన్ని కలుగు చేసేవి. శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని, ఆర్థిక ఆరోగ్యాన్ని, ఆత్మీయ ఆరోగ్యాన్ని కలుగు చేసే మాటలు జ్ఞానులు పలికే మాటలు. జ్ఞానులు ఇప్పుడు మంచి పలుకుతారు. వారి మాటలు మనకి అన్ని విధములైనటువంటి ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయి. కానీ భక్తిహీనులు అలా పలకరు. భక్తిహీనుల మాటలు ఎలా ఉంటాయంటే కత్తిపోటులా గాయపరుస్తాయి. భక్తిహీనుల మాటలు గాయపరిస్తే జ్ఞానుల నాలుక ఏం చేస్తుందండి? మనకి ఆరోగ్యాన్ని, స్వస్థతను, నెమ్మదిని కలుగుతుంది. ఇక 7వ రకపు నాలుక ఆనందగానము చేయి నాలుక. 126వ సంకీర్తన 2వ చరణం. 126వ సంకీర్తన 2వ చరణం మనం చదువుకుందామండి. మనము కల కనని వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వు ఉండెను, మన నాలుక ఆనందగానముతో. అంటే కృతజ్ఞత కలిగిన నాలుక అనమాట. ఈ ఆనందకరమైన నాలుక ఎలాంటి నాలుక అంటే
సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము దేవుడు విమోచించినప్పుడు కృతజ్ఞతతో ఆనందగానం పాడే నాలుక. దేవుడు మనల్ని పాపము నుంచి విమోచించినప్పుడు, శాపము నుంచి విమోచించినప్పుడు, దోషము నుంచి విమోచించినప్పుడు, మరణము నుంచి విమోచించినప్పుడు మన హృదయం కృతజ్ఞతతో నిండగా మన నాలుక ఆయనను గురించి ఆనందగానము పాడు. మన నాలుక ఎలా ఉండాలటండి? ఆనందగానము పాడే నాలుకగా ఉండాలి. ఈరోజు నాలుకలు తెరుచుకుని వెంటన్నటువంటి మనం ఎలాంటి నాలుక కలిగి ఉన్నాం? ఎలాంటి నాలుక కలిగి ఉండకూడదని వాక్యం సెలవిస్తుంది. ఎలాంటి నాలుక కలిగి ఉండాలని? నీ నాలుక జీవ వృక్ష ఫలములను ఇయ్యాలి తప్ప శాపగ్రస్తమైనటువంటి ఫలాలను ఇవ్వకూడదు. నీ నాలుక చేత ఒక జీవితాన్ని కట్టాలి, దేవుని మహిమపరచాలి. నీ నాలుక చేత నీవు తగలబెట్టడము, నరికేయడము, కోసేయడము, పొడి చేయడము, మోసం చేయడము, అబద్ధాలు ఆడడం. నీ నాలుక చేత ఒకనికి ఆరోగ్యాన్ని, నీ నాలుక చేత ఒకరికి విమోచనను, నీ నాలుక చేత ఒకరికి ఆశీర్వాదాన్ని, నీ నాలుక చేత దేవునికి మహిమను, నీ నాలుక చేత నశించిపోతున్న ఒక వ్యక్తికి సువార్తను, ఇలాంటి మేలుకరమైనటువంటి నాలుకగా ఉపయోగించాలి. ప్రభునందు ప్రియులారా, ఎన్ని విషయాలు విన్నటువంటి మనం అటు నాలుకను కలిగి ఉండి దేవునికి మహిమకరంగా, తోటి మనిషికి, సహోదరునికి ఆశీర్వాదకరంగా ఉండడానికి సిద్ధపడాలని జ్ఞాపకం చేస్తుంది. కొద్ది మాటలు ముగిస్తున్న ఈ మాటలు మన జీవితంలో దేవుడు ఆశీర్వాదకరంగా ఫలింపచేయను కాక. ఆమేన్. ఇక్కడ నుంచి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైనటువంటి మా ప్రియ పరిశుద్ధుడు, ఇంతవరకు నాతో మాటలు నిజమైన ఆయన, మేము ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి నాలుక కలిగి ఉన్నాం. కొంతమంది నాలుక అగ్ని వంటి నాలుక, కొంతమంది నాలుకలు విషపూరితంగా ఉన్నాయి, కొంతమంది నాలుకలు కత్తి వంటి నాలుకలుగా, కొంతమంది నాలుకలు బాణము వంటి నాలుక, కొంతమంది నాలుకలు అబద్ధములు, ఇచ్చకములు, మోసములు చేసే నాలుకలుగా సహోదరులకు నష్టాన్ని కలుగజేస్తారు. మీరైతే మీ స్తుతిని ప్రచురం చేసి, మీ స్వార్థను ప్రకటించి, మీ నామాన్ని ఘనపరిచి, మీ వాక్యాన్ని చాటించి, ఆశీర్వాదకరమైన, మేలుకరమైన, దీవెనకరమైన, జీవకరమైన, ఆరోగ్యదాయకమైన నాలుకగా ఉండాలని జ్ఞాపకం చేస్తాం. విన్న వాక్యం మా హృదయంలో ఫలించి మా నాలుకను మీ వాక్యంతో శుద్ధి చేసుకుని మీకు మహిమార్థమై అనేకులకు ఆశీర్వాదకరం ఉంటకు సహాయం చేయండి. యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక.